శరీరాన్ని మనస్సును అదుపులో ఉంచుకొని సన్మార్గంలో పయనింపజేసేదే అయ్యప్ప మండల దీక్ష. 41 రోజుల పాటు అయ్యప్పకు ఆత్మ నివేదన చేసుకుంటూ నిత్య శరణు ఘోషతో పూజిస్తారు. మనసారా అయ్యప్ప స్వామిని కొలవడమే ఈ దీక్ష పరమార్థం. రోజులో ఒకసారి భిక్ష, మరోసారి అల్పాహారం, 2 సార్లు చన్నీటి స్నానం, నేలపై నిద్రించాలనే కఠిన నియమాల తోరణమే ఈ దీక్ష ప్రాధాన్యత. పాటించవలసిన నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప మాల ధరించాలనుకునేవారు 3 రోజుల ముందే పవిత్రంగా ఉండాలి. మద్యం, మాంసం తదితర ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. మాల ధారణకు తల్లిదండ్రుల భార్య అనుమతి ఉండాలి. తల వెంట్రుకలు, గోళ్ళు ముందుగానే కత్తిరించుకోవాలి. మాల ధరించే రోజు పాదరక్షలు లేకుండా శుభ్రమైన దుస్తులు ధరించి నల్లని లుంగి, కండువా, చొక్కా, తులసి మాలను తీసుకొని అయ్యప్ప ఆలయానికి వెళ్ళాలి. 6 సార్లు శబరిమల యాత్ర చేసినటువంటి బయలుదేరి మకర జ్యోతిని దర్శించుకుని గురుస్వామితో మాల స్వీకరించాలి. స్వీకరించే ముందు బ్రహ్మదేవుని చందనంగా, శివుడిని విభూతిగా, విష్ణువుని కుంకుమ రూపంగా భావించి నుదుటిపై దిద్దుకోవాలి. కుటుంబంలో తల్లిదండ్రులు మరణిస్తే ఏడాది పాటు మాల ధరించకూడదు. భార్య మరణిస్తే 6 నెలల పాటు దీక్షకు దూరంగా ఉండి మాలధారలు మండల దీక్షను పూర్తి చేసుకోవడానికి విడిది ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో స్థలం ఉంటే పీఠం పెట్టుకోవచ్చు. అలా వీలు కాకుంటే సామూహికంగా సన్నిధానం ఏర్పాటు చేసి సన్నిధానంలో ఎత్తైన పీఠం ఏర్పాటు చేసి నూతన వస్త్రంపై బియ్యం పోసి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వాముల యొక్క చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి. మండల దీక్ష కోసం సంకల్పం తీసుకుని కలశ స్థాపన చేయాలి. ఒకసారి కలశ స్థాపన జరిగాక దీక్ష ముగిసే వరకు కదిలించకూడదు. దేవతామూర్తుల